మెరుపు కలలు. అత్తయ్య చెప్పండి. నల్లపూసల తంతు గురించి మాట్లాడడానికి పంతులు గారు వచ్చారు సమయు. నువ్వు ఒకసారి వస్తే మాట్లాడచ్చు. నల్లపూసల తంతు కోసం కాకపోయినా నాన్న అస్థికల గురించి మాట్లాడటానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి కదా. సరే వస్తున్నాను అత్తయ్య, పావు గంటలో అక్కడ ఉంటాను. అలాగేనమ్మా. ఏమంది నీ కోడలు? రానని చెప్పిందా? అందుకేనమ్మా కొడుకు చెప్పింది వినాలి. పాపం అనవసరంగా పంతులు గారిని పిలిపించావు. నా కోడలు వస్తానంది. వస్తానందా? అసలు ఏం జరుగుతుందమ్మా? అసలు ఎందుకు కోపంగా ఉంటుందో, అసలు ఎందుకు వస్తానంటుందో అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. నాకర్థమవుతుంది. ఎందుకంటే తను నా కోడలు కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను కాఫీ తీసుకొస్తాను. వెళ్ళు. రిషి వదులు. రిషి రిషి వదులు. అరే ఏం చేస్తున్నానో నీకు తెలీదా? నువ్వు అలా అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటే అప్సరస నా కోసం దిగొచ్చినట్టుంది. నీ కోసం నేను రావడమే ఎక్కువ, మళ్ళీ అప్సరసలు కావాలా? అవును నిజమే. నా భార్య దగ్గరే అప్సరసలను మించిన అందం ఉన్నప్పుడు నేను వాళ్లతో పోల్చడం కరెక్ట్ కాదు. చూడు రిషి, నేను నిన్ను దూరం పెడుతున్న విషయం నీకర్థమవుతుందని నాకు తెలుసు. నువ్వు దాన్ని కవర్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వేదో నన్ను పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకొని నన్ను జైలుకి వెళ్లకుండా ఆపినంత మాత్రాన నువ్వే నా దేవుడు అనుకుంటూ నీ కాళ్ళ దగ్గర పడుండాలి అనుకుంటే అది నీ పిచ్చితనం. నువ్వు ప్రెజెంట్ అందరి దృష్టిలో మాత్రమే నా హస్బెండ్. నా దృష్టిలో నేను జైలుకి వెళ్లకుండా ఉండడానికి నేను నీ ఇంటికి నీతో పాటొచ్చాను. అంతకు మించి నీకు నాకు మధ్య ఏముండదు.